నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేటలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఆర్ఎండ్బీ బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఈ ఘటనకు కారకుడైన సాదిక్ను వెంటనే ఉరితీయాలని నినాదాలు చేశారు. హిందూ మహిళల రక్షణతో పాటు మత మార్పిడుల పేరుతో జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. స్థానిక కుటుంబాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మొన్న కాకినాడలో ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో నూకరాజు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ ఒక సంఘటనలో అందరూ కూడా ఎంతో బాధాకరమైన బాధ వ్యక్తపరుస్తున్నాం. మేము ఆ ఒక వ్యక్తిని సాదిక్ అనే వ్యక్తిని ఎవరైతే అతను ఆ సంఘటన కారకుడైతే ఉన్నాడో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేమంతా కూడా రాజంపేటలో ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలను మరొకసారి జరగకూడదనేది ఆలోచనతో ఈ యొక్క కేసుని త్వరితగతిన విచారించి వీలైతే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద దాన్ని విచారించి ఒక ప్రత్యేక సంఘటనగా దీన్ని పరిధిలో తీసి అమాయకులు ఇటువంటి సంఘటనలకు బలి కాకూడదు అనే ఒక ఆలోచనతో అత్యంత కఠినమైన శిక్ష అతనికి విధించేలా ప్రభుత్వం కానీ కోర్టులు కానీ వారు చర్య తీసుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. నూకరాజు గారి కుటుంబానికి న్యాయం జరగాలి. హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత నటించాలి 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 నటించాలి.